నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. నిన్న మొన్నటి వరకు హడావుడిగా ఉన్న ఏపీ ఇప్పుడు ప్రశాంతంగా అయింది. ఎందుకంటే ఎలక్షన్స్ ముగిసాయి కాబట్టి ఇప్పుడు అందరి కాన్సన్ట్రేషన్ కౌంటింగ్. రేపు కౌంటింగ్ జూన్ 4వ తేదీ కౌంటింగ్ జరగబోతుంది. ఎవరు అధికారాన్ని ఫామ్ చేయబోతున్నారనే దాని మీద సర్వత్రా చర్చ నెలకొంటుంది. అయితే పెరిగిన ఓటింగ్ శాతం మాకు అనుకూలమని వైసీపీ చెప్తుంటే అదంతా ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాబట్టి జనాలు పెద్ద ఎత్తున వచ్చి ఓటేశారని చెప్పి టీడీపీ కూటమి చెప్తోంది. సో ఓవరాల్గా మనకు తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగక తప్పదు. కానీ పబ్లిక్ ఏమనుకున్నారు అంటే వాళ్ళు ఓటు వేసిన దాని ప్రకారం వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది, ఎవరు రావచ్చు, గవర్నమెంట్ ఎవరు ఫామ్ చేయొచ్చని. సో ఈ నేపథ్యంలో ఒకసారి పబ్లిక్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎలక్షన్స్ ముగిసిపోయాయి. సో ఇప్పుడంతా కూడా కౌంటింగ్ గురించి ఆలోచిస్తున్నారు. మీకు తెలిసి ఎవరు రావు సార్? మన ఏపీ సార్, మన ఏపీలో ఎవరు రావచ్చు, ఏ గవర్నమెంట్ రావచ్చు అనుకుంటారు? లేదు సార్, ఏపీలో ఏ గవర్నమెంట్ రావచ్చు? ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికల్లో రాష్ట్రంలో 175 సీట్లు అసెంబ్లీకి, అదేవిధంగా 25 సీట్లు పార్లమెంటుకి ఉన్నాయి. అయితే జనసేన, బీజేపీ, తెలుగుదేశం కలిసి పోటీ చేయడం జరిగింది. వైసీపీ మాత్రం సపరేట్గా పోటీ చేయడం జరిగింది. ఇక్కడ జరుగుతున్నటువంటి నేపథ్యం ఏంటంటే, మామూలుగా ఇంత క్రితం పోయినసారి జరిగినటువంటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు పసుపు కుంకం కింద 10,000 రూపాయలు 93 లక్షల మందికి ఇవ్వడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు అనుకున్నది ఏంటంటే, నేను 93 లక్షల మందికి మామూలుగా 10,000 లెక్కన పసుపు కుంకం కింద ఇచ్చాను, నేను గెలుస్తానని భావించడం జరిగింది పోయినసారి ఎలక్షన్స్లో. కానీ ఉద్యోగస్తులంతా వ్యతిరేకంగా వేయడం జరిగినందువల్ల చంద్రబాబు నాయుడు ఓడిపోవడం జరిగింది. అయినప్పటికీ కూడా 40% ఓటు రావడం జరిగింది చంద్రబాబు నాయుడికి. అయితే ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మామూలుగా ఈరోజు ఉద్యోగస్తులు కానివ్వండి, ఉపాధ్యాయులు కానివ్వండి, ఆర్టీసీ ఉద్యోగులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మామూలుగా ఉద్యోగస్తులు కానీ, ఎంప్లాయీస్ వీళ్ళందరూ వేసినటువంటి ఓట్లలో వైసీపీకి అనుకూలంగా ఎవరు కూడా అయినటువంటి పరిస్థితి ఏర్పడింది. తెలుగుదేశంకి వేయడం జరిగింది. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామం ఏంటంటే, మామూలుగా ఈయన వైసీపీకి సంబంధించినటువంటి జగన్ గారు ఈ 5 సంవత్సరాల కాలంలో మామూలుగా రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజధాని లేకుండా చేయడం జరిగింది. అదే కానీ అమరావతిని కానీ డెవలప్ చేసి కానీ ఉండుంటే రైతులు ఇచ్చినటువంటి 33,000 ఎకరాల్లో మామూలుగా ఈరోజు ప్రభుత్వానికి 8,000 ఎకరాలు వస్తుంది. ఆ 8,000 ఎకరాలు అది కానీ బాగా డెవలప్ కానీ అయ్యి ఉంటే 8,000 ఎకరాలు కానీ మంచి రేటుకి అమ్ముకొని ఉంటే దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల దాకా వచ్చేటటువంటి పరిస్థితి. అమరావతినే కాకుండా రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేసుకునేటువంటి పరిస్థితి. కాబట్టి రాజధాని లేకుండా చేసినటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడడం జరిగింది. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఏంటంటే, మామూలుగా ఆయన జగన్ గారు చెప్పినటువంటి లెక్కల ప్రకారం మామూలుగా 1,09,000 కోట్ల రూపాయలు మామూలుగా పన్నుల ద్వారా నాకు రాష్ట్రానికి వస్తుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా 13,300 కోట్ల రూపాయలు మూలధనం ద్వారా రావడం జరుగుతుందని చెప్పింది. దాదాపు ఈ రెండు కలిపే 1,23,000 కోట్ల రూపాయలు వస్తున్నాయి. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేసేటువంటి ఫండ్స్ 80,300 కోట్ల రూపాయలు ట్యాక్స్ ద్వారా కానివ్వండి, మామూలుగా అన్ని ద్వారా రావడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రానికి 2,20,000 కోట్ల రూపాయల ఆదాయం రావడం జరిగింది. ఇదే జగన్ గారు ఏం చెప్పాడంటే, నేను మామూలుగా నవరత్నాలకు ఇచ్చినటువంటిది దాదాపు 2,70,000 కోట్ల రూపాయలు 58 నెలల్లో ఇచ్చానని చెప్పడం జరిగింది. అదేవిధంగా మామూలుగా ఉద్యోగస్తులు కానీ, రిటైర్డ్ ఉద్యోగస్తులకు కానీ 3.5 లక్షల కోట్ల రూపాయలు సంవత్సరానికి జీతాల రూపంలో, పెన్షన్ రూపంలో ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ రెండు కలిపినా కానీ 6,30,000 కోట్ల రూపాయలు అవుతున్నాయి. అయితే మిగిలిన డబ్బంతా ఏం చేసినట్టు? 2,20,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఆదాయం వస్తుంటే 5 సంవత్సరాలకు కలిపి 11 లక్షల కోట్ల రూపాయల ఆదాయం రావడం జరిగింది. ఈ అన్ని ఖర్చులకి 6.5 లక్షల కోట్లు పోతే ఏ రోడ్లు డెవలప్ చేశాడు, ఏ చెరువులు డెవలప్ చేశాడు, ఎక్కడ చేసినటువంటి పరిస్థితి కూడా లేకుండా ఉన్నందువల్ల మామూలుగా రాష్ట్రం అభివృద్ధిలో పయనం చేయకుండా మామూలుగా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి, రోడ్లు కానీ ఎక్కడ కూడా లేనటువంటి పరిస్థితి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మామూలుగా రాష్ట్రానికి చూస్తే ఈరోజు 12 లక్షల కోట్ల రూపాయల అప్పులు తేలింది. అంటే అంత క్రితం చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ టైంలో 3 లక్షల కోట్లు అప్పు ఉంటే ఈయన 9 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది. ఈ వచ్చినటువంటి ఆదాయం ఏమైపోయింది? ఈ 9 లక్షల కోట్ల రూపాయలు ఏమైపోయింది? ఎక్కడ పెట్టినట్టు, ఏం చేసినట్టు? మామూలుగా ఇక్కడ ఉన్నటువంటి
వైసీపీ నాయకులంతా తినేశారా ఏందనేది కూడా లెక్కలు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో మామూలుగా ఎక్కడ చూసినా కానీ మరుసటి రోజు రౌడిజం జరిగింది, ఎవరిని పడితే వాళ్ళని కొట్టడం జరిగింది. ఇది ఏమైనా సమర్థనీయమైనటువంటి విషయమా? రౌడిజాన్ని ప్రోత్సహించడం అనేది చాలా తప్పైనటువంటి విషయం. దాన్ని ఏ పార్టీ అయినా ఖండించాల్సినటువంటి విషయం ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈరోజు జరుగుతున్నటువంటి ఎలక్షన్స్లో ప్రభుత్వ ఉద్యోగస్తులు పోయినసారి ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా ఓటు వేసినందువల్ల తెలుగుదేశం ప్రభుత్వం ఓడిపోవడం జరిగింది. ఈసారి ఎలక్షన్స్లో ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ, రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ, అదేవిధంగా ఆర్టీసీ ఉద్యోగస్తులు కానీ, కార్పొరేషన్ ఉద్యోగస్తులు కానీ మొత్తంగా కూడా తెలుగుదేశానికి వేసినందువల్ల తెలుగుదేశం గెలుస్తుంది అనేది మా అభిప్రాయం. దాదాపు 135 సీట్లు దాకా వచ్చేటువంటి పరిస్థితి ఉందనేది మా నమ్మకం. అదేవిధంగా పార్లమెంటుకు కూడా 20 సీట్లు వస్తుంది అనేటటువంటిది మా నమ్మకంతో ఉన్నాం కామ్రేడ్స్. సార్, ఎలక్షన్స్ అయిపోయినాయి కదా, నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ ఎవరు చేయొచ్చు అనుకుంటున్నారు? జగనే కదా. ఎందువల్ల అంటారు సార్? జగన్ చాలా వరకు పేదవాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి, అన్ని కులాల వాళ్ళకి కుల భేదం లేకుండా అన్ని వస్తువులు కలిగించాడు. ఇన్కమ్ను పెట్టేసి మిగతా కులంకి ఎప్పుడైతే తేడా లేకుండా చూసుకుని పార్టీలకు అతీతంగా ఆ పార్టీ ఈ పార్టీ నా పార్టీ వాళ్ళకే ఇవ్వాలని లేదు. రెండోది గ్రామ స్వరాజ్యం తెచ్చాడు. అది గొప్పదే కదా. గ్రామ స్వరాజ్యం అనేది మేము చిన్నప్పుడు ఒక సర్టిఫికేట్కి పోవాలంటే ఎక్కడో ఒక గెజిట్ ఆఫీసర్ ఉంటే ఆడ పోయి తిరిగి తెచ్చుకునేవాళ్ళు. అట్లాంటి సమస్యలే లేకుండా గ్రామ స్వరాజ్యం అనేది మనం చూడలేమనుకున్నాం. అటువంటిది చూసాం. కాబట్టి అతను వస్తేనే మేలు. ఈయన అది దేశంలో కల్లా కొంచెం రాష్ట్రం కూడా ఉన్నతంగానే ఉంది. అది పెరిగిన ఓటింగ్ కూడా మాకే అనుకున్న రెండు పార్టీలు చెప్పుకుంటున్నాయి సార్. రెండు పార్టీలు ఎటు చెప్తున్నాయంటే సానుకూల ఓటుని వాళ్ళు చెప్తున్నారు, వ్యతిరేక ఓటుని వీళ్ళు చెప్తున్నారు. వ్యతిరేక ఓటు అంత గొప్పగా పోయి వేయరు, పొద్దు పోయి కూడా. అది పొద్దున్నే పోయేస్తారు, మధ్యాహ్నం లోపలే. ఈవినింగ్ పోయి వేసారు. ఇంకా తర్వాత వాళ్ళ ప్రాప్తం. ఈయన ఒకటి విశ్వసనీయత ఒకటి ఫాలో అయ్యారు జనం. ఆ విశ్వసనీయత కూడా పోయి ఉండొచ్చు కదా. అది జరిగింది. మీ పేరండి, మీరేం చేస్తుంటారు? ఈశ్వర్, ఎంసీఏ చదువుతున్నాం. ఎలక్షన్స్ అయిపోయాయి కదా, సో ఏ గవర్నమెంట్ రావచ్చని మీ ఒపీనియన్? మేమైతే టీడీపీకి వేసాం ఓటు. అదే రావాలి. ఎందువల్ల అంటారు? అంటే ఈ 5 సంవత్సరాల వైసీపీ ఏం చేయలేదంటారా? డెవలప్మెంట్ ఏం లేదు, ఉద్యోగాలు ఏం లేవు. వాళ్ళ వరకు మొత్తం టీడీపీకి వేస్తారు సార్ ఓటు. అంతే. అదే ఒకవేళ ఈ 5 సంవత్సరాల వైసీపీ రూలింగ్ చెప్పంటే ఎలా ఉందంటారు? అంటే వాళ్ళేమో మేము సంక్షేమ పథకాలు ఇస్తాం, ఖచ్చితంగా ప్రజలు మాకే వేస్తారంటున్నారు. పథకాల వరకు ఇస్తున్నారు అంతే, డెవలప్మెంట్ ఏం లేదుగా. అది రాష్ట్ర అభివృద్ధి రావాలంటే టీడీపీ రావాలి పక్క. అంతే. సో ఈసారి గవర్నమెంట్ మాత్రం టీడీపీ పక్క ఫిక్స్. ఎన్ని సీట్లు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సుమారుగా? మేము 96 పక్క ఫిక్స్. 96+. 96+. మీ పేరేంటి బ్రదర్, మీరేం చేస్తుంటారు? వినయ్ నా పేరు, నేను ఈవెంట్ ఆర్గనైజరు. ఎలక్షన్స్ అయిపోయినాయి ఆల్రెడీ, ఇంకా అందరూ కూడా కౌంటింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఎవరు రావచ్చు గవర్నమెంట్, నెక్స్ట్ ఎవరు ఫామ్ చేయొచ్చు? వైసీపీ రావచ్చు అంటారా, గవర్నమెంట్ ఏమైనా మారచ్చు అంటారా? కన్ఫామ్ గవర్నమెంట్ మారదు బ్రదర్. ఎందుకంటే చాలా ఓడ్చుకున్నాం మేము, అందరూ ప్రజలందరూ చాలా ఓడ్చుకున్నారు, చాలా తట్టుకున్నారు. అక్రమం చాలా జరిగింది, అన్యాయం చాలా జరిగింది, ప్రజలకు న్యాయం జరగలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఇబ్బంది పాలయ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే స్టూడెంట్స్ కావచ్చు, యువత కావచ్చు, చాలా ఇబ్బంది పాలయ్యారు. దానికోసంగా మన గవర్నమెంట్ కన్ఫామ్ మారాలి, మారుతుంది కూడా. చంద్రబాబు నాయుడు గారు కన్ఫామ్గా వస్తారు. ఆయన పక్కన యువత ఎప్పుడు రెడీగా ఉంటుంది. జై చంద్రబాబు నాయుడు గారు. ఇంకో మాట ఏంటంటే సింగిల్ వర్డ్తో చెప్తాను నేను, ఓర్చుకొని కట్టలని తెంచుకున్నారు కాబట్టి కన్ఫామ్గా చంద్రబాబు నాయుడు గారు కన్ఫామ్గా వస్తారు, రావాలి కూడా. చంద్రబాబు నాయుడు వస్తేనే ఒక అభివృద్ధి ఉంటుంది, ప్రతిదీ కూడా సరే మనకి న్యాయం అనేది జరుగుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కన్ఫామ్ రావాలి. మరి పవన్ కళ్యాణ్ ఈసారి ఎలక్షన్స్లో మంచి కీలక పాత్ర పోషించాడు. సో రేపు గవర్నమెంట్ ఫామ్ అయితే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అంటే పవన్ కళ్యాణ్కి ఏమి రావచ్చు, ఏం క్యాటర్ రావచ్చు అనుకుంటున్నారు? తప్పకుండా అతనికి తగ్గ డిప్యూటీ సీఎం కావచ్చు, ఏదైనా సరే అతనికి న్యాయం కన్ఫామ్ జరుగుతుంది. ఎందుకంటే వర్క్ చేశారు, ఆయన కూడా చాలా కష్టపడ్డారు. అతను కూడా ప్రజలకు కన్ఫామ్ న్యాయం చేస్తాడు. ప్రజల కోసం అతను పుట్టాడు అంతే. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మన సినీ పరిశ్రమలో ప్రతి ఒక్కరు ఆస్తులు దాబెట్టుకున్నారు. ఆయన ఆస్తులు అమ్ముకుంటా ప్రజల కోసం పెడుతున్నాడు. కాబట్టి అట్లాంటి నాయకుడు మనకు కన్ఫామ్ కావాలి. ఎలక్షన్స్ అయిపోయాయి కదండి, రేపు గవర్నమెంట్ ఎవరు ఫామ్ చేయొచ్చు అనుకుంటున్నారు మీరు? ఎలక్షన్స్ అయిపోయాయి. గవర్నమెంట్ అనేది నాకు తెలిసినంతవరకు టీడీపీ రావచ్చు, ఉమ్మడి కూటమి అభ్యర్థులు రావచ్చు. టీడీపీ అంటే ఒక ఎడ్యుకేటెడ్ పీపుల్స్ కానీ, చదువుకున్న వాళ్ళు కానీ, వ్యవసాయ పరంగా కానీ అన్నిటి కూడా కొంచెం టీడీపీ మొగ్గు చూపుంది. మామూలుగా ఇంకా లేడీస్ పథకాలు అయ్యని బట్టి ఒక 4 ఓట్లు వైఎస్ఆర్సీపీకి ఒక 4 ఓట్లు పడున్నాయి. కానీ ఇక్కడ అన్నిటి పరంగా చూసుకుంటే
అప్పుడు మీద 2019 మీద ఇప్పుడు చాలా వ్యతిరేకం వచ్చేస్తుంది. కొన్ని దిక్కులు ఎవరున్నా దానికి ఆపోజిట్లో ఎవరున్నా సరే అనుకుంటా ఉంటారు, కానీ నా దేశంతోకి 90% టీడీపీయే ఖచ్చితంగా కొట్టద్ది, అదే కూడా ఫామ్ చేస్తుందని అనిపిస్తూ ఉంది. ఇదే సాస్ టీవీ బృందం ఎలక్షన్కు ముందు కూడా సర్వే చేసాం ఎలా ఉంటుందని. అప్పుడు కూడా మనకు మిశ్రమ రెస్పాన్సే వచ్చింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. వైసీపీ అని కొంతమంది అంటుంటే టీడీపీ కూటమి అని మరికొంతమంది అంటున్నారు. మొత్తానికి అసలు ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నారు ఏంటి అనేది తెలియాలంటే మాత్రం జూన్ 4 వరకు ఆగక తప్పదు. కెమెరా పర్సన్ వంశీకృష్ణారెడ్డితో జోసఫ్, సాస్ టీవీ, నెల్లూరు నుంచి.